నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మనందరికీ చాలా ఇష్టమైనటువంటి ఇద్దరు యాక్టర్స్. ఒకళ్ళని మనము రెమో సినిమాలో, అలాగే డాక్టర్లో, అమరన్ను వీటన్నిటిలోనూ చూసి విపరీతంగా ప్రేమించేసాము. తమిళ ఆడియన్స్ ఏంటి, తెలుగు ఆడియన్స్ ఏంటి, మలయాళం ఆడియన్స్ ఏంటి, సినిమాల్ని ప్రేమించే వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి హీరో శివకార్తికేయన్ గారు. Thank you so much. Happy to meet you. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే సప్తసాగరాలు దాటి అనేటువంటి ఆ సినిమాతోనే మనందరి మనసుల్లోనూ స్థానాన్ని సంపాదించుకున్నటువంటి రుక్మిణి వసంత్ గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ సెప్టెంబర్ 5వ తారీఖున మద్రాసి అనేటువంటి సినిమా రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమా కోసం అందరం వెయిటింగ్. ఆల్రెడీ ట్రైలర్ చూసేసాము, సాంగ్స్ చూసాము, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇందులో మీరు మైండ్లో ఏదైతే అనుకుంటారో అది అయ్యేంత వరకు మీరు అలాగే పట్టు వదలని విక్రమార్కుడు లాగా పోరాడతారని ఉంది. కాబట్టి మీరు మైండ్లో ఇప్పుడు నేను మీ మైండ్ ఎలా పనిచేస్తుంది అనేది కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆన్సర్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. రెడీ? ఈ సినిమా షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది? Started? No, how many days it happened? For me, 90 days. Overall film, 140 days. Right answer. Okay. ఇప్పుడు నాకు రుక్మిణి గారు, ఈ సినిమా కోసం మీరు ఎన్ని ఇంటర్వ్యూలు చేశారు? నేనా 10 నేను 15 చేశాను. 15 తెలుగులో 15 నేను 15 ఇంటర్వ్యూ చేశాను. 15 ఇంటర్వ్యూలు. అవును. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇద్దరి మైండ్లు చాలా షార్ప్ గా పనిచేస్తున్నాయి. నా దగ్గర ఆన్సర్ లేదు. I understood that. Full tech. Whatever we say, that's only the right answer. That is only the right answer. Nice iPad. నేను కూడా మెంటలిస్ట్ లాగా ట్రై చేశాను అనమాట. కాకపోతే ఏంటంటే మనం ఒక్కొక్కసారి లైఫ్లో ఇది జరిగి తీరాల్సిందే అని అనుకొని పట్టు వదలకుండా చేస్తాం కదా. అలా మీ లైఫ్లో ఇప్పటి వరకు మీ కెరియర్లో స్ట్రాంగ్గా మీకు గుర్తుండిపోయినటువంటి ఒక సిచ్యువేషన్ ఏమైనా చెప్పండి శివ గారు. Mostly song sequences. Anirudh music lo, like all the songs will be very very tough. We have to do it appadithane. Ante Anirudh composition, Anirudh beats any heavy beats. So dance also heavy. Fight also heavy. And ee film lo Salamla song Shekhar Master did. Okay. So all leg movements only. So after shooting also leg was automatically moving. I thought it was dance, it was not dance. It was Shekhar. మీకండి, మీకు అలా ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అయ్యో అనుకునేటువంటి మూమెంట్స్, నో సంథింగ్ దట్ యు అచీవ్డ్ ఇన్ లైఫ్ మేబీ బికాస్ ఆఫ్ యువర్ స్ట్రాంగ్ విల్ పవర్. అవునా? మైండ్ పవర్. యా, మైండే కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చాలా వింటూ ఉన్నాము, మేనిఫెస్ట్ చేసేసుకోండి, అఫర్మేషన్స్ చెప్పేసుకోండి, మీరు ఏది అనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది. నాకు ₹1 రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. వస్తుంది, కొన్ని పోతుంది. అటు నాకా కొంచెం సీరియస్ ఆన్సర్ ఇస్తాను. లైక్ బికమింగ్ అన్ యాక్టర్, ఐ థింక్. ఓకే. సో దట్ వాస్ ది స్ట్రాంగెస్ట్ విల్ పవర్. అది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? వెన్ పురుగు దూరింది? నాకు కూడా స్కూల్లోనే, ఐ థింక్ మేబీ 17 వయసులో. 17? అట్లాంటి ఒక ఏజ్ లేదే. 15 సారీ 15 అంటే 10th ఇట్లా అవుతూ ఉన్న టైంలో చాలా అకాడమిక్స్ లో స్ట్రెస్ ఉంది కదా. ఎవ్రీవన్ ఇస్ లైక్ స్టడీ స్టడీ స్టడీ. కానీ మీకు ఒకటి అర్థమవుతుందా, ఇందులో ఇండస్ట్రీలో ఏమైనా తక్కువ స్ట్రెస్ ఉందా? అంటే అంటే అకాడమిక్స్ లో స్ట్రెస్ இருக்குன்னு சொல்லிட்டு இந்த ఇండస్ట్రీకి అదొక స్ట్రెస్. దట్ ఇస్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఇక్కడ మ్యాథ్స్ ఏ బెటర్. నాకు ఈ స్ట్రెస్ పర్లేదు. ఐ విల్ మేనేజ్ దిస్ స్ట్రెస్. నాకు ఆ స్ట్రెస్ వద్దు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నాకు వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మీకేమనిపిస్తుంది? డిఫరెంట్ ఇన్ దిస్. దట్ స్ట్రెస్ ఓకే, ఐ కెన్ అట్లీస్ట్ కాపీ ద ఆన్సర్స్. ఇక్కడ లేదు. అవును కదా, ఐ కుడ్ హావ్ డన్ దిస్. ఎగ్జాక్ట్లీ. దిస్ ఇస్ వన్ ఇండస్ట్రీ వేర్ నోబడీ కెన్ మ్యానిపులేట్ ఎనీథింగ్. అండ్ అంటే ఆడియన్స్ని మ్యానిపులేట్ చేసేసి వాళ్ళు థియేటర్లకు తీసుకొని రాలేము, అలాగే కాపీ కొట్టి పాస్ అవ్వలేము, మనం పేస్ట్ చేయలేము. ఏదైనా సరే ఆర్గానిక్గా జనాలకి నచ్చితేనే వచ్చేటువంటి ఇండస్ట్రీ మన ఫిలిం ఇండస్ట్రీ. అంతే కదా? సో మీరు సెలెక్ట్ చేసుకున్నారు అలాగా. కానీ ఎప్పుడైనా హీరోకి కొంచెం తక్కువ స్ట్రెస్ ఉంటుంది, హీరోయిన్కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది మీకు అనిపిస్తుందా, లేకపోతే రివర్సా? ఇట్ డిపెండ్స్ సమ్టైమ్స్ వెన్. బట్ ఈ ఫిల్మ్లో యాక్షన్ సీక్వెన్స్లో 2 పేరుకి మీద స్ట్రెస్ ఉంది. మీకు కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయా ఈ సినిమాలో? చెప్పకూడదా? నేను చెప్తాను. సార్ ఆల్రెడీ చెప్పారు కదా. సో ఇట్స్ ఓకే. అవును, నేను అడగడం మర్చిపోయాను. ఎమోషన్స్ యాక్చువల్లీ ఉన్నాయి కొంచెం. ఓకే, కొంచెం లైక్ నాట్ యాక్షన్ కైండ్ ఆఫ్ ఇట్. యాక్షన్ ఐ విల్ టేక్ కేర్, బట్ ఎమోషన్ పార్ట్ అండ్ ఎవ్రీథింగ్, ద కోర్ స్టోరీ ఇస్ ఆన్ హర్. ఓకే. ఈ ఫిల్మ్ లో లవ్ అండ్ యాక్షన్ ఈ 2 పిల్లర్స్. ఓకే. ఒక పిల్లర్
ఇంకొక పిల్లర్. ఓకే, సో ఈ ఫిలిం లో లవ్ అండ్ యాక్షన్ ఒక పిల్లర్. రెమో లాంటి సినిమాలో 2 పిల్లర్స్ అంటే ఏం చెప్తారు మీరు? మన 2 క్యారెక్టర్స్ ఉంది కదా, గర్ల్ క్యారెక్టర్, బాయ్ క్యారెక్టర్, అవి 2 2 పిల్లర్స్. పిల్లర్స్. డాక్టర్ సినిమాలో? డాక్టర్ సినిమాలో మెనీ పిల్లర్స్. నెల్సన్ ఒక పిల్లర్. కరెక్ట్. పైగా మిమ్మల్ని పిల్లర్లకే కట్టేస్తారు లాస్ట్ లో. I was like simply sitting only in the film. So like that I was. So Anirudh, Yogi Babu, Nelson, me, 4-5 pillars. Big mandapam kind of. కరెక్ట్ కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు జనరలీ అయితే సినిమాల్లో హీరోయిన్ కి డాన్సెస్, ఎమోషనల్ సీన్స్, కానీ హీరోకి మాత్రం ఫైట్లు, డాన్సులు, పైగా అనిరుద్ధ్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే అటు ఫైట్ కి మనం విపరీతమైన పంచులు ఇవ్వాలి, ఎందుకంటే ఆయన గట్టిగా కొడతాడు కాబట్టి. మీకు అనిపిస్తుంది అట్లా? Yeah, but ఈ ఫిలిం లో 2 పేరుకుమే అంత ఇది ఉండే. మళ్ళీ అంటున్నారంటే ఇమోషన్ మాత్రమే కాదు, మీకు కూడా ఏదో యాక్షన్ సీక్వెన్స్. Emotion also like very heavy. No, so she has to take that. But I said like love and action 2 pillars means love. If her character works and if she does it beautifully, only that will work. Yeah. Love portion will work. So all because of that. So film, like we shared the stress equally, I think. అండ్ అనిరుద్ధ్ గారు అండ్ మీ కాంబినేషన్ కూడా సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. Yeah, because I don't interfere in the music. He only decides. So it becomes super. బట్ మీకు కూడా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేస్తూ ఇన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన తర్వాత మీకు కూడా ఒక అవగాహన వచ్చేస్తుంది కదా మ్యూజిక్ గురించి. I'll just listen. This is okay, super. It will work. That only. I'm audience only. First audience. అదే బెస్ట్. They always best for Anirudh. మీరు మ్యూజిక్ విషయంలో ఆల్రెడీ మీరు సప్త సముద్రాలు దాటే సాంగ్లు మీరే పాడేసారేమో అన్నంత ఫీల్ వచ్చింది మాకు. అవును, అది ద రీజన్ ఫర్ దట్ ఇస్ బికాస్ వి హ్యావ్ అ బ్యూటిఫుల్ ప్లేబ్యాక్ సింగర్. హర్ వాయిస్ సౌండ్స్ లైక్ మేబీ నా స్పీకింగ్ వాయిస్ లాగా ఉంది. సో దానికోసమే కొంచెం మ్యాచ్ అయింది. So her speaking itself is like singing. No, but yeah, I think it matched because of that reason. Okay. She's a beautiful singer. నేను కొంచెం యాక్టింగ్ చేశాను. She provided the vocal. మీరు జీవించారు, యాక్టింగ్ కాదు, మీరు జీవించేశారు అన్నమాట. లైక్ దట్ యా. Senior most. We are learning. ఈ సినిమాలో మీకు ఇష్టమైన సాంగ్ ఏది? నాకా చాలా సాంగ్స్ ఉన్నాయి. I really liked, and sorry if I'm pronouncing this wrong, please చెప్పండి. వైరే. నాకు ఆ సాంగ్ కొంచెం తేడా కొడితే చాలా ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్తగా. నాకు ఆ సాంగ్ చాలా నచ్చింది. కానీ ఫిల్మ్ లో ఇంకొక సాంగ్ ఉంది, ఇట్స్ కాల్డ్ ఉన్నదయ్యనద. ఓకే, నాకు ఆ సాంగ్ చాలా స్పెషల్ గా ఉంది. మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు స్పెషల్ అనేది తెలుస్తుంది.